రేప్ ఫిజికల్ అబ్యూసే కాకుండా కొంతమంది పిల్లలు డ్రగ్స్ కూడా అలవాట్లు అవుతున్నారు, సిగరెట్లకు వెళ్ళవుతారు. దానికి మీరేమంటారు? అది కూడా ఒక రకంగా మీరు చెప్పేది కరెక్ట్ అండి. ఏంటంటే మాదక ద్రవ్యాల వాటి మత్తులో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఎక్కువ కాదు, 8th 9th చదివే పిల్లలు కూడా దీనికి బానిసలు అవుతున్నారు. దానికి ఒకటి కారణం ఏంటంటే పేరెంట్స్ యొక్క నెగ్లిజెన్స్, వాళ్ళ నిర్లక్ష్యం మూలాన్నే వాళ్ళు అలా అవుతున్నారు. పేరెంట్స్ పరంగా అంటే వాళ్ళు ట్రైన్ చేయాలి, స్టూడెంట్స్ని వాళ్ళు ట్రైన్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు కాలేజీలో ఇట్లా ఏమన్నా మిస్బిహేవింగ్ చేస్తే, లేకపోతే మీకు ఏమన్నా హెరాస్మెంట్ అట్లాంటివి ఏమైనా చేస్తుంటే వీళ్ళు ముందుగానే మాతో వచ్చి చెప్పాలి అనే విధంగా వాళ్ళు ట్రైన్ చేయాలి స్టూడెంట్స్ని. ప్రతిరోజు పిల్లోడు ఎక్కడికి వెళ్తున్నాడు, వచ్చిన తర్వాత వాడి ప్రవర్తన ఎలా ఉంది, వాడు ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, అవన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే ఇట్లాంటి ప్రమాదాల నుంచి తప్పించే అవకాశం ఉంది. మనం ఏం చేయాలంటే ఫస్ట్ పిల్లల ఫ్రెండ్స్ ఎలాంటి వారో మనం గుర్తించాలి ఫస్ట్. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లై టుగెదర్ అంటారు. అట్లానే మన బాబు ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే వాడి ఫ్రెండ్ని చూస్తే చాలు, వాడు ఎలాంటి వాడో, వాడి మనస్తత్వం ఏందో, వాడి లక్ష్యం ఏందో మనకు అర్థమైపోతుంది. పేరెంట్స్ ఎలా అంటే పేరెంట్స్ పిల్లలకు చెప్పాలి, ఏమన్నా స్కూల్లో అవుతుందో మాకి వచ్చి చెప్పండి. ఇప్పుడు టీచర్స్ ఏమన్నా బాగా కొడుతున్నారు, లేకపోతే బాగా తిడుతున్నారు అయితే పేరెంట్స్ ఏం చేయాలంటే పిల్లలకి కూర్చోబెట్టి బాగా కౌన్సిలింగ్ చేపి ప్రేమతో చెప్పి స్కూల్లో ఏమవుతుందో పిల్లలు వచ్చి పేరెంట్స్కి చెప్పాలి.